హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఆఫ్టర్ 1 month తర్వాత హైదరాబాద్ వెళ్తున్నా. దసరా హాలిడేస్కి వచ్చి కొన్ని రీజన్స్ వల్ల ఇటే ఉండాల్సి వచ్చింది. సో ఇప్పుడు 1 month తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా హైదరాబాద్కు. సో ఇంతకుముందే లేచిన, ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలే. సో జల్దీ ఫ్రెష్ అప్ అయ్యి ఎంత వీలైతే అంత తొందరగా స్టార్ట్ కావాలి, లేదంటే మళ్ళీ వర్షం పడదు అనుకో మా తలుపుగా అనేది. జల్దీ ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ చేద్దాం. గాయస్ ఇప్పుడే మొత్తం రెడీ అయిపోయినా. సో గాయస్ పోయే ముందు మా ఫ్రెండ్ కానీ కలిసేసి పోతున్నా. నాకు సెండ్ ఆఫ్ ఇయ్యానికి వచ్చిండు. ఇప్పుడే 500 పెట్రోల్ కొట్టించిన. ఇక్కడే 12 అయిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా జల్దీ వెళ్ళిపోవాలి. మధ్యలో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోదాం. కొడితే డైరెక్ట్ హైదరాబాద్. కనీసం 3 లోపైన వెళ్ళిపోవాలి. సో లెట్స్ స్టార్ట్. పోదాం, ఇక డైరెక్ట్ పోయినాక మాట్లాడదాం. మినిమం 3 లోపు అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మరి చూద్దాం పోయేవారికి ఏ టైం అవుతుందో. పోదాం, ఇక పోయినాక మాట్లాడదాం. ఇక డైరెక్ట్. ఎండ మాత్రం మామూలుగా లేదు, దంచేస్తుంది. చూసేలా దెబ్బకి ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది. మామూలు లేదు. పర్లేదు, ఎండ కొట్టినా పర్లేదు, కానీ వర్షం అయితే కొట్టద్దు. చూద్దాం మరి ఏమవుతుందో. పోదాం, మీకు ఇప్పటికే లేట్ అయిపోతుంది. సో గాయస్ బైక్కి రెస్ట్ ఇద్దామని సైడ్కి అయితే ఆపేసిన. ½ an hour అవుతుంది ఆగి. నాన్ స్టాప్ 120 kilometers కొట్టిన. జస్ట్ గంటన్నరల 12కి స్టార్ట్ చేస్తే 1:30కి వచ్చిన భువనగిరి దగ్గర ఉన్నా. సో ఇక్కడ ½ an hour అయితే వెయిట్ చేసిన. ఇక మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇంకొక 30 minutesలో వెళ్ళిపోతా. అంటే ఈ ½ an hour తీసేసి ఒక 2 hours కొట్టేసినాం అన్నమాట. మినిమం 120 స్పీడ్. కొంచెం మిస్ అయినా పైకే ఇక. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:08. కనీసం 2:40 వరకైనా వెళ్ళిపోదాం. పోయినాక ఆకలి అవుతుంది. ఫస్ట్ పోయినాక అన్నం తినేసి మాట్లాడదాం. హ్యాపీ. సో స్టార్ట్. ఎండ మాత్రం మామూలుగా లేదురా, దంచేస్తుంది. మళ్ళా కొత్త పింపుల్ వచ్చేస్తుంది. కార్ అయితే బాగుండ్రా, చేసి వేసుకుంటే చేస్తాను. హే గైస్, మొత్తానికి అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. సక్సెస్ఫుల్లీ రీచ్డ్. ఆల్రెడీ ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. సో మధ్యలో వర్షం పడుతుందేమో అనుకున్నా స్టార్టింగ్ ఇంటికాడ, కానీ మొత్తానికైతే సేఫ్గా అయితే వచ్చేసిన. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. బట్టలు తీసుకోవడానికి పైకి వచ్చాను.